హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. మల్లెల కాలం వచ్చేసింది. రకరకాల మల్లెలు విపరీతంగా పూస్తున్నాయి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది దొంతర మల్లె. ఇది తీగ మల్లె, కుదురు కాదు, తీగ మల్లె. గుత్తులు గుత్తులుగా పూస్తుంది. మంచి సువాసనతో నిండి ఉంటుంది. మరో రకం చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నవి గుండు మల్లెలు. ఇది పొద మల్లె. ఇవి కూడా చాలా బాగుంటాయి. 3 వరుసల రెక్కలు ఉంటాయి. ఈ సన్న మొగ్గలు పెద్దవైనాక బాగా బలంగా ఉంటాయి పూలు. ఈ వెరైటీ మల్లెపూలు ఎక్కువగా పూల జడలు వేయటానికి వాడతాం. జడమల్లె అంటారు వీటిని. కాడ పొడుగ్గా ఉంటుంది, సింగిల్ పెటల్. ఈ మొగ్గలు చూస్తున్నారు కదా, ఆకు సందు లేకుండా గుత్తులు గుత్తులుగా ఉంటాయి. పూత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎండలకి తట్టుకోలేవు, అందుకని మనం కొంచెం వాటర్ రెగ్యులర్గాను చాలా ఎక్కువగా ఇవ్వాలి. మనకి అందుబాటులో ఉన్న ఏ ఎరువైనా కొంచెం వాటర్లో కలిపి ఇస్తే తొందరగా మొక్క వేర్లకు అందుతుంది. ఈ పూత అయిపోయినాక ఈ ఆకు దూసేసి మళ్ళీ చక్కగా పాదులు చేసి నీళ్లు పెడుతూ ఉంటే 15 రోజుల్లో మళ్ళీ పూత రెడీ అవుతుంది. ఇట్లా ఈ సీజన్ మొత్తం ఆల్మోస్ట్ ఆగస్టు వరకు మనకి రెగ్యులర్గా ఇంట్లో మల్లెపూలు అయితే పూస్తాయి.